దీన్ని విశ్వవ్యాప్తం చేసిన రైతన్నలకు, రైతన్నలు, రైతక్కలు, చెల్లెళ్ళు మట్టిని పిసికి ఆరుగాలం కష్టపడి తమ స్వేదంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఉత్పత్తిగా తాండూరు పప్పుకు ఖ్యాతి తెచ్చినటువంటి మట్టి మనుషులందరికీ నా పాదాభివందనాలు. అందరికీ నేను వారి పాదాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఇది మట్టి మనుషుల విజయం, భూమిని నమ్ముకున్న రైతుల విజయం. ఇది ఈ రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధనా సంస్థలు, శాస్త్రవేత్తలు వారి విద్యుత్ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించినారు. కానీ అసలైనటువంటి శ్రమ, నిజమైనటువంటి శ్రమ రైతులకు అంది. ఈ శాస్త్రవేత్తలు వారు మనసు పెట్టి మా ఉత్పత్తికి భౌగోళిక గుర్తింపు రావాలని చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఇది కేవలం వాళ్ళ పరిశోధనా సంస్థలు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి పోయి ఒక ఫోటో దిగితే సరిపోదని చెప్పి నా దగ్గరికి డైరెక్టర్ గారు, మిగతా మిత్రులు వచ్చి చెప్తే నేను చెప్పినాను, అక్కడికే పోదాం, అక్కడే మీటింగ్ పెడదాం, ఇది ప్రపంచానికి తెలియజెప్పాలి. చాలా గొప్ప సంబరం ఇది. ఇది రాష్ట్ర ఖ్యాతిని పెంచేటువంటి ఒకనొక అంశం. దీన్ని చాలా గౌరవప్రదంగా మనం ప్రచారం చేయాలని చెప్పి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఈ పప్పు ఇలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీని గురించి మాట్లాడి ఈ రోజు నుంచి తమను తాము ఆవిష్కరించుకోవడం స్వాతంత్రానికి చిహ్నం. తమలోని గొప్పతనాన్ని, తమలోని ప్రత్యేకతను సగర్వంగా ప్రకటించుకోవడం స్వతంత్రం. తర్వాత 2015 తర్వాత నిర్మల్ బొమ్మలు కావచ్చు, నిర్మల్ పెయింటింగ్స్, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది, బంగినపల్లి మామిడి ఉంది, అట్లా ఒక 4-5 రకాల అంశాలు ఉన్నాయి, 6 రకాల అంశాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చే కంటే ముందు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సుమారు ఒక 10 అంశాలకు మనకు వచ్చింది ఆల్రెడీ జియో ట్యాగింగ్. కానీ ఆడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ అంశాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పేటువంటి ప్రయత్నం ఆనాటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ ఎన్నడూ చేయలే. రాష్ట్రం వచ్చే కంటే ముందు కూడా 10 రకాల అంశాలకు మనకు జియో ట్యాగింగ్ ఎలిజిబిలిటీ వచ్చింది, రిజిస్ట్రేషన్ వచ్చింది. అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించబడి కమిటీ నిర్ధారించి సర్టిఫికేషన్ ఇచ్చిన అంశాలు ఇప్పుడు మొత్తం 16 మనం 16వది సెలబ్రేట్ చేస్తున్నాం. గాంధీ అంటే మీరు ఆలోచన చేయండి, మన ప్రత్యేకతలను ఎట్లా మరుగునపరిచే ప్రయత్నం చేసినారు. కాబట్టి వాళ్ళు ఒక అంశం యొక్క ప్రత్యేకత ఉంది అంటే అది ఉత్తమమైంది అని. ఎందుకు కంది, ఈ ప్రాంతపు కందికి ఆ ప్రత్యేకత వచ్చింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని. ఈ సృష్టి బహు వైవిధ్యమైనటువంటిది, అంతా ఒకేలాగా ఉండదు. మనం చూసే భూములన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి, కానీ భూమి పొరలలో, భూమిలో ఉండేటువంటి పోషకాలను చూసినప్పుడు ఒక్కో ప్రాంతంలో ఓ రకమైన పోషకాలు ఉంటాయి. ఒక్కో రకమైన పోషకాలు ఒక రకమైనటువంటి ఉత్పత్తులకు మేలు చేస్తాయి, అధిక మేలు చేస్తాయి. అట్లే తాండూరు ప్రాంతంలో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా ఈ సున్నపురాయికి సంబంధించినటువంటి దీన్ని ఏమంటారు, అటాఫుల్గేట్ అంటారా, అటాఫుల్గేట్. ఈ సున్నపురాయి నిక్షేపాలలో ఉండేటువంటి పోషకాలలో ఒకనొక పోషకమైనటువంటిది కంది పంటకు అత్యంత అనువైనటువంటిది ఏంటంటే అటాఫుల్గేట్ అనేటువంటి ఒక పోషకం. భూమిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైనటువంటిది ఒక తాండూరు ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఐటమ్ కందికి వన్నె తెచ్చేది, పోషకాలను పెంచేది, దాని యొక్క రోగ నిరోధక శక్తిని పెంచేది, రుచిని పెంచేది, వీటన్నిటికీ తోడ్పడేది తాండూరు ప్రాంతంలో ఉంది కాబట్టి తాండూరు కందికి వాళ్ళు ఇంత ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. ఈ అటాఫుల్గేట్ మిగతా చోట్ల లేదు.